తెలుగు, తమిళం మరియు కన్నడ చిత్రాలలో నటించిన ప్రముఖ నటి కేథరిన్ ట్రెసా, తాజా ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకుంది. డైరెక్టర్లు తనను సరిగ్గా వాడుకోవడం లేదని ఆమె వెల్లడించింది. కేథరిన్ చమ్మక్ చల్లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇద్దరమ్మాయిలు మూవీతో విపరీతమైన పాపులారిటీ దక్కించుకుంది. ఇక ఆ తర్వాత సరైనోడు, నేనే రాజు నేనే మంత్రి, వాల్తేరు వీరయ్య వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించిన కేథరిన్ అనతి కాలంలోనే ఫుల్ క్రేజ్ను సొంతం చేసుకుని కొద్ది కాలం పాటు ఇండస్ట్రీలో రాణించింది. ప్రస్తుతం కేథరిన్ ఫణి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇందులో మహేష్ శ్రీరామ్ హీరోగా నటిస్తుండగా, OMG ప్రొడక్షన్స్ AU&I స్టూడియోల సమర్పణలో మీనాక్షి నిర్మిస్తోంది. VN ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది. షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కేథరిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. నటిగా నన్ను సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని నేను ఫీల్ అవుతున్నా. గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా నేను ఇంకా చాలా చేయగలను. నా ఇమేజ్ను దాటి పర్ఫార్మ్ చేయడానికి నాకు ఇప్పటివరకు ఎలాంటి అవకాశం రాలేదు. నాలో చాలా సామర్థ్యం ఉందని నేను నమ్ముతున్నాను. నేను లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ నటించాలని అనుకుంటున్నాను. అలా అయితే నా నటనా సామర్థ్యాన్ని పూర్తిగా చూపించే అవకాశం ఉంటుంది అని చెప్పుకొచ్చింది. తన నటనను మెరుగుపరచుకోవడానికి మరియు వైవిధ్యమైన పాత్రలు పోషించాలనే కేథరిన్ కోరిక తెలుగు సినీ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఫణి సినిమా ఆమె కెరీర్లో కొత్త మలుపు తీసుకురావచ్చు.